అది 14వ ప్రశ్న, స్వర్గం అంటే ఏమిటి? ఇంకొకరికి పనికి వచ్చే పనులు చేస్తూ దానివల్ల మీకు కలిగే లాభం పేరు స్వర్గం. ఇంకొకరికి పనికొచ్చే పనులు చేస్తూ దానివల్ల మీకు కలిగే లాభం పేరు స్వర్గం. లాభం కోసం ఆశిస్తే కలిగే అనుభవం పేరు నరకం. ఎంత పక్కనే ఒక్క ముక్కలో పక్కనే స్వర్గం నరకం పక్కనే ఉంటాయి. ఎలాగంటే ఇలాగే, ఇంకొకరి పనికొచ్చే పనులు చేస్తూ దానివల్ల మీకు కలిగే లాభం పేరు స్వర్గం, లాభం కోసం ఆశిస్తే కలిగే అనుభవం పేరు నరకం. అవి కోరికను బట్టి మీ దగ్గరే ఉండడం ఉండకపోవడం సంభవిస్తుంది. 15వ ప్రశ్న, కాలాన్ని గురించి. మనం పనులు చేస్తూ ఉంటే చేస్తున్నంతసేపు ఆ చేసే మనసు పేరే కాలం. మనం పనులు చేస్తూ ఉన్నంతసేపు ఆ చేసే మనసు పేరే కాలము. దీనిలో పనులు ఒకదాని తర్వాత మరి ఒకటి చేయడానికి వీలవుతుంది. మీరు చేసే పనులను కొలిచి చూపించే యంత్రమే గడియారం. అది కాలానికి నిర్జీవ స్వరూపం. కాలానికి దానివల్ల నిర్జీవితం, కానీ అది కాలం కాదు. గడియారమే కాలం, లేకపోతే గడియారంలో కాలం ఉంటుంది. గడియారం ఆగిపోతే కాలం ఆగిపోతుందా? అందుకని కాలానికి నిర్జీవ స్వరూపం గడియారం. తర్వాత 16వ ప్రశ్న, మనస్సు బుద్ధి ఇవన్నీ అంటారు కదా, వీటి సంగతి ఏమిటి అని. అంటే ఆన్సరు, ఈ ప్రశ్నలు వేయడానికి మీ దగ్గర ఉన్న యంత్రమే మనస్సు. మనసులోనే కదా ఇవన్నీ పుట్టేవి. అందుకని మనసు లేకపోతే ఇవన్నీ ప్రశ్నలు ఎక్కడ పుడతాయి, మీరు ఎలా వేస్తారు? కాబట్టి ఈ ప్రశ్నలు వేయడానికి మీ దగ్గర ఉన్న యంత్రమే మనస్సు. ఈ సమాధానాలు గ్రహించే యంత్రమే బుద్ధి. ప్రశ్నలు వేసే యంత్రం మనస్సు, దానికి వచ్చే సమాధానాలను గ్రహించే యంత్రం బుద్ధి. గ్రహించడానికి కావలసిన భాష, శబ్దార్థాలు అభ్యాసం చేసే యంత్రమే చిత్తం. ఇవి చేస్తున్నాను అనుకునే యంత్రమే అహంకారం. ఎంత 4: మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4. ఈ 4 సింపుల్ భాషలో చెప్పాలంటే ఆ లేయర్స్ని తేడాలని, ఆ లేయర్స్ని మామూలుగా సింపుల్ భాషలో ఎక్కడ చెప్తారు? మనస్సు అంటే అదని ఇదని, అదే బుద్ధి అంటే అదని ఇదని అది చెప్తే ఎవరికి ఎలా అర్థమవుతుంది? అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా. అందుకని అది చెప్తున్నారన్నమాట. ఈ ప్రశ్నలు వేయడానికి మీ దగ్గర ఉన్న యంత్రమే మనస్సు, ఈ సమాధానాలను గ్రహించే యంత్రమే బుద్ధి, గ్రహించడానికి కావాల్సిన భాషా శబ్దార్థాలు అభ్యాసం చేసే యంత్రమే చిత్తము, ఇవి చేస్తున్నా అనుకునే యంత్రమే అహంకారం. ఇది అసలు ప్రతిదీ స్వర్గం అంటే, నరకం అంటే, ఇప్పుడు ఇవి కానీ, ఆ పంచభూతాలంటే ఏంటనేవి కానీ ఆయన ఇచ్చిన డెఫినేషన్స్ అంత ఈజీ, స్ట్రైట్, సింపుల్. బ్రాహ్మణుడు అనగా ఎవరనేది కానీ, క్షత్రియుడు, అసలు ఇవే అసలు కావాల్సిన ప్రశ్నలు, సమాధానాలు. 17వ ప్రశ్నకి, తల్లి అంటే దేహాన్ని ఇచ్చే ప్రకృతికి ప్రతిబింబమైన రూపం. ప్రకృతి మనకి దేహాన్ని ఇస్తుంది, ఆ దేహానికి ప్రతిబింబమే మన తల్లి అంటే. తండ్రి అంటే ఆ దేహంలోనికి నేరుగా దిగి వచ్చే అంతర్యామిత్వం. గురువు అంటే మీకు గుర్తింపు కలిగించే యంత్రం. తల్లి, తండ్రి, గురువు.
తర్వాత ప్రశ్న, ఏది మంచి పని ఏది చెడ్డ పని అని ప్రశ్న. మంచి పని ఏది చెడ్డ పని ఏది అంటే, ఏ పని చేస్తే మీకు ఎదుటివారికి సుఖమో అది మంచి పని, కానీ చెడ్డ పని అంతే. మీ ఒక్క ఇండివిజువల్కి కాకుండా తనకి సమాజానికి మీకు ఎదుటివారికి సుఖం, ఏ పని చేస్తే సుఖం ఉంటుందో అది మంచి పని, అది కానీ చెడ్డ పని. 19వ ప్రశ్న, ధర్మాధర్మాలంటే ఏమిటి అంటే, ఇవే ధర్మాధర్మాలంటే అన్నారు. అయితే నెక్స్ట్ ప్రశ్న ఏమిటంటే, మంచివారిని చెడ్డవారిని అలా ఎవరు అంటే మంచివారిని పుట్టించారు చెడ్డవారిని పుట్టించారు అలా ఎందుకు పుట్టించడం అని ప్రశ్న. అందరినీ మంచివాళ్ళుగానే పుట్టించవచ్చు కదా, చెడ్డవాళ్ళని ఎందుకు పుట్టించడం అని ప్రశ్న అనమాట. అయితే మంచివారిని చెడ్డవారిని ఎవరు పుట్టించలేదు. మనుషులను మాత్రం ప్రకృతి పుట్టించింది. వారు తమని మంచివారుగానో చెడ్డవారుగానో ప్రవర్తన చేత పుట్టించుకొనుచున్నారు. ప్రకృతి మనుషుల్ని పుట్టించింది కానీ మంచివాళ్ళని చెడ్డవాళ్ళని ఏం పుట్టించదు. ఆ ప్రకృతి చేత పుట్టించబడినటువంటి మనుషులు వాళ్ళ ప్రవర్తనతో తమను మంచివాళ్ళుగానో చెడ్డవాళ్ళుగానో వాడు చేసుకుంటారు. లేకపోతే ఏమిటంటే, మంచివాళ్ళని పుట్టించవచ్చు కదా, చెడ్డవాళ్ళని ఎందుకు పుట్టించాలి? ఈ తప్పదండి ప్రశ్నలన్నీ. వీడికి ఉన్నటువంటి తెలివి భగవంతుడు లేదనుకుంటుంటాడు. వీడికి తెలివి ఇచ్చిన వాడు భగవంతుడు కానీ చాలా తెలివిగల ప్రశ్న వేశాను అనుకుంటాడు. తెలివిగల ప్రశ్న చాలామంది వేస్తారు. అందరూ మంచివాళ్ళని పుట్టించవచ్చు కదా, చెడ్డవాళ్ళని ఎందుకు పుట్టించాలి, దుష్టుని ఎందుకు పుట్టించాలి? ఎవరిని పుట్టించింది మనుషులుగా పుట్టించాడు, వాళ్ళ ప్రవర్తన వల్ల అలా అయ్యారంతే. అది 21వ ప్రశ్న, తెలివి జ్ఞానం అంటే ఏమిటి అంటే, తెలివి జ్ఞానం అనగా మీలో ఉన్న నేను అనే వెలుగు. తర్వాత 22, ముక్తి లేక మోక్షం అనగా ఏమిటి అది ప్రశ్న. ఇది ఒకటి మామూలుగా అడుగుతుండే ప్రశ్న. ముక్తి మోక్షం అనగా అడ్డు పెట్టుకున్న వస్తువులను అభిప్రాయాలను పూర్తిగా తొలగించుకొనడం. నీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు నీకు అడ్డుపడుతుంటాయి, దాన్ని తొలగించుకోవడమే ముక్తి అంటే. పాయింట్ ఆఫ్ వ్యూ అనేది అడ్డు పెట్టుకున్న వస్తువులను అభిప్రాయాలను పూర్తిగా తొలగించుకోవడం, అదే ముక్తి అంటే. ఎక్కడి నుంచో వచ్చేది ఏం లేదు మోక్షం అంటేను. 23వ ప్రశ్న, దానికి సమాధానం చెప్తున్నారు. మీకు ఉన్నట్లే ఆకాశానికి ఒక మనస్సు ఉన్నది, దానిలో కలిగే కదలికలే వెలుతురు శబ్దము. ఒక రచయిత మనసులో కలిగించుకునే సంచలనాల వల్ల నాటకాలు నవలలు పాత్రలు పుట్టి చేష్టలు చూపినట్టే ఆకాశంలో వెలుతురు శబ్దము మొదలగు సంచలనాల వల్ల గ్రహాలు నక్షత్రాలు జీవులు వాటి కథలు పుట్టి ప్రవర్తిస్తాయి. తర్వాత 24వ ప్రశ్న, నాదం అంటే ఏమిటి? నాదం అనగా మట్టితో చేయబడిన సన్నాయి గొట్టము వంటి దేహంలోంచి శ్వాస ఊదితే పీక ద్వారా పుట్టిన సంచలనం. ఎంత స్ట్రైట్ అసలే. ఈ మామూలుగా నాదం అంటే ఏదో చుట్టూ తిప్పి ఏదేదో చుట్టూ తిప్పి నాదం అంటే అది మార్జాలం అంటే పిల్లి అన్నట్టుగా చెప్తారు మామూలుగాను. నాదం అంటే ఏమిటని ప్రశ్న వేశారు. నాదం అనగా మట్టితో చేయబడిన సన్నాయి గొట్టము వంటి దేహంలోంచి శ్వాస ఊదితే పీక ద్వారా పుట్టిన సంచలనం. అది మనస్సుకి దేహానికి పుట్టిన బిడ్డ. మనస్సు శరీరం అవి లేకుండా ఉండదు కదా మరి. దీని దేహము శబ్దముతో కాంతితో చేయబడి ఉంటుంది. ఇది నాదానికి. ఆ శబ్దంలో మాటలు, ఆ వెలుగులో మాటలకు అర్థాలు పుడతాయి. నాదాన్ని ఉచ్చరిస్తూ వింటూ ఉంటే అదే మీరని, దేహం మీరు కాదని తెలుస్తుంది. వంకాయకు ముచ్చుక లాంటి దేహం, మీరు వంకాయ లాంటి వారు. తర్వాత 25వ ప్రశ్న, శాంతి ఎలా కలుగుతుంది?
శాంతి ఇంకొక వాటి వల్ల కలగదు. శాంతిని కలిగించగలది ఏదీ లేదు. శాంతిగా ఉంటే మిగిలినవన్నీ కలిగి సద్వినియోగపడతాయి. ఇది చాలా అంత ఈజీగా అంటే సింపుల్గా ఉంది, కానీ శాంతి ఎలా కలుగుతుందంటే శాంతిగా ఉండడం అంటారు ఏమిటి? శాంతిగా ఉండడమే అసలు. పీస్ హౌ వీ కెన్ అటైన్ పీస్ అంటే బై బీయింగ్ ఇన్ పీస్, అంతేగాని అటైన్మెంట్ పీస్ఫుల్గా ఉండడమే ఫస్ట్. శాంతిగా ఉంటే మిగిలినవన్నీ కలిగి సద్వినియోగపడతాయి. 26వ ప్రశ్న సుఖం గురించి. సుఖము కలిగినప్పుడు అది సుఖము అని తనకు గుర్తుండకపోయిన స్థితి పేరు పరమానందం, బ్రహ్మానందం. ఆ స్థితిలో సుఖపడేవాడు నీలో ఉండడు, మీరుండరు, సుఖం మాత్రం ఉంటుంది. సుఖం అనేటువంటిది ఎక్స్పీరియన్స్. అది తను చెప్పగలిగేట అంటే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చెప్పగలడు. అంతే. ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఆనందం అనేది ఉంటుంది, కానీ ఆనందపడేవాడు చెప్పలేడు. ఎందుకంటే ఆనందపడేవాడు ఆనందం రెండు ఒకటిగా ఉన్న స్థితిలో ఎలా చెప్తాడు వాడు? మళ్ళీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక చెప్పాలి. అంతే. కానీ అది ఎలాంటిదంటే నేను నిద్రపోతున్నా అని చెప్పినట్టు. నేను నిద్రపోతున్నవాడు నేను నిద్రపోతున్నా ఎడ చెప్పగలడు? ముందు నిద్ర వస్తుందా అని తెలియచ్చు, మేలుకున్న తర్వాత తెలియచ్చు. అంతేగాని అది నేను నిద్రపోతున్నాను అని చెప్పాడంటే పోవడం లేదు అని అర్థం అన్నారు. వెరీ క్లియర్. 27వ ప్రశ్న. బ్రహ్మానందము పొందినప్పుడు దానిలోంచి మళ్ళా చెదిరితే సర్వము తెలుస్తుంది. ఇది బ్రహ్మానందం పొందకముందు రాదు, పొంది మరలా బయటికి తెలివి వచ్చేసరికి వస్తుంది. బ్రహ్మానందం పొందినప్పుడు దానిలోంచి మళ్ళా చెదిరితే సర్వము తెలుస్తుంది. ఇది బ్రహ్మానందం పొందకముందు రాదు, పొంది మరలా బయట తెలివి వచ్చేసరికి వస్తుంది. 28వ ప్రశ్న. ఉన్నది మీరు, నేను, లేనిది ఉన్నదాని ప్రతిబింబం. మరి అంటే ధ్యానేక గమ్యం తప్ప అలాంటిది అనమాట. ఇది ఉన్నది మీరు, నేను, చూసేవాడు చూడబడేది కదా. లేనిది ఏమిటంటే ఉన్నదాని ప్రతిబింబం. తర్వాత 29 ప్రశ్న. సృష్టి అనేది లాభ నష్టాలు గుర్తున్నవాడు చేయగలిగేది కాదు. అది బిజినెస్ కాదని. అది ఒక పిల్లవాడు ఆడుకునే ఆట లాంటిది. లాభ నష్టాలు గుర్తుంచుకున్న దరిద్రుడు పిల్లవాళ్ళ ఆడుకోగలడా? కనుకనే బ్రహ్మ ఒక్కడికే సృష్టి సాధ్యం. బ్రహ్మ ఒక్కడే ఎందుకు, మనం ఎందుకు చేయలేమంటే మరి బ్రహ్మ ఒక్కడికే లాభ నష్టాలు గుర్తు లేవు కాబట్టి చేయగలడు. అతడు అంతర్యామికి పిల్లవాడు. సృష్టికర్తకు లాభ నష్టాలు లేనప్పుడు వాడి నిర్ణయంతో ప్రసక్తి లేదు. మనస్సు అనే త్రాడుతో అల్లుకొనే పీఠముళ్ళు వంటివి లాభ నష్టాలు. అది 30వ ప్రశ్న. నాయన 34 ప్రశ్నలు వేశారు వాళ్ళు ఉత్తరంలో. కానీ వాళ్ళు వేశారు, కానీ అన్నిటికీ ఆయన ఇచ్చిన ఆన్సర్స్ అందరికీ అసలు ఇందాక స్వర్గం అంటే నరకం అంటే ప్రతిదీ ఇదే అసలు ఇక ఆన్సర్ లేనటువంటిదంటూ ఏం లేదు. ఇప్పుడు 30వ ప్రశ్న. జ్యోస్యము గ్రహాలనే వ్యక్తులను మన పరిచయం చేస్తున్నాయి. గ్రహాలు మనపై పనిచేసే జగత్ప్రభుత్వం, ఆఫీసులో అధికారులు, వారితో సంప్రదింపులు చేయడానికి కావాల్సిన రూల్స్ జ్యోస్యం వల్ల తెలుస్తాయి. హస్తరేఖలు శరీర మానసిక స్వభావాల్లో మంచెడులకు భూతద్దాలు వంటివి. 31. మంచివాడికి ప్రభుత్వాన్ని ఎదిరించవలసిన అవసరం ఉండదు. మంచివాడికి ప్రభుత్వాన్ని ఎదిరించవలసిన అవసరం ఉండదు. చెడ్డవాడు ఎదిరిస్తే తన్నులు తగులుతాయి.
ఇదే విధికి బుద్ధికి గల సంబంధం. కాదు 32వ ప్రశ్న, నేనెవరు మీరెవరు అనేటువంటి ప్రశ్న వేశారు. నేనే ఎవరు అనే ప్రశ్నలో నేను అని ఎవరు అని 2 పేర్లు పెట్టుకున్నవారే మీరు. ఒక్క పేరు చాలు, అదే నేను. 33వ ప్రశ్న, నదిలో ప్రయాణము చేయువాడు గ్లాసుతో ఆ నది నీళ్ళను ముంచుకొని త్రాగడం మంచిదా, నదిలోకి దూకడం మంచిదా అనే ప్రశ్న మీరే నిర్ణయించుకోవచ్చు. నదిలో పడవ మీద ప్రయాణం చేస్తున్నవాడు గ్లాస్తో ఆ నదిలో నీళ్లు ముంచుకొని తాగడం మంచిదా, నదిలోకి దూకడం మంచిదా అనే ప్రశ్నకి మీరే నిర్ణయించుకోవచ్చు. దైవానికి సమర్పణ అవ్వడం గ్లాసులో నీరు సేవించడం వంటిది. దైవానికి సమర్పణ అవ్వడం గ్లాసులో నీళ్లు సేవించడం వంటిది. నదిని దాటడానికి అడ్డంగా దూకడం లాంటిది వశపరుచుకొనడం. అలాంటి పిచ్చి పనులు చేయకుండా బ్రతికి దాటేందుకు దేహం అనే పడవ నిర్మించి డబ్బు పుచ్చుకోకుండా ప్రకృతి మీకు ఇచ్చింది. మన శరీరం అనేటువంటిది ఒక పడవ, మన దగ్గర ఏ డబ్బులు పుచ్చుకోకుండా ప్రకృతి మనకి ఇచ్చింది కదా. ఎందుకంటే పిచ్చి పనులు చేయకుండా తిన్నగా ఉండడానికి. ఎంత అసలు సింపుల్గా ఉంది అసలు. తర్వాత 34వ ప్రశ్న, చివరి ప్రశ్న, ఏ మార్గాన్ని నడిస్తే రోడ్డు వస్తుంది అని ప్రశ్నించరాదు. నడిచే మార్గాన్ని రోడ్డు అంటారు. శాంతికి మార్గం ఉండదు, శాంతిగా ఉండడం అన్నిటికీ మార్గం. అంటే శాంతికి మార్గం ఏది అని ప్రశ్న. శాంతికి మార్గం ఉండదు, శాంతిగా ఉండడం అన్నిటికీ మార్గం. అది ఎలా అంటే ఏ మార్గాన్ని నడిస్తే రోడ్డు వస్తుందని ప్రశ్నించరాదు, నడిచే మార్గాన్ని రోడ్డు అంటారు. 34 ప్రశ్నలు వేశారు కరువు తీరా. ఆ 34 ప్రశ్నలకి మనకు కరువు తీరా ఆన్సర్లు వచ్చాయి. సరళంగా చాలా ఈజీగా మన అర్థమయ్యేటువంటి విధంగా ఆన్సర్. నిజంగా వాళ్ళ థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ప్రశ్నలు వేసినందుకు. ప్రశ్నలు వేస్తే ఇన్ని ప్రశ్నలు వేస్తే ఇంత ఈజీగా సమాధానాలు వచ్చే చోట వేయాలి. కానీ ఓ ప్రశ్న వేస్తే దాన్ని చావబెట్టి చెవులు మూసి ఆ గ్రంథంలో చెప్పారు, ఈ గ్రంథంలో చెప్పారంటే వాడు ఎప్పుడు ప్రశ్న ఈయన ఎందుకు వచ్చాను రా బాబు మాట్లాడగలరు. వీటిల్లో కొన్ని ప్రశ్నలకు పుస్తకాలు రాసేవాళ్ళు ఉంటారు. అంటే అంత పెద్ద పెద్ద ఒక ప్రశ్నకు సమాధానం చెప్పరా అంటే పుస్తకం రాసేస్తాడు. వాడికి ఎక్కడ చేస్తాడు వాడు, ఎన్ని చదువుతారు. డైరెక్ట్ సింపుల్ ఆన్సర్స్. ఇది 82వ ఇదన్నమాట ఇప్పుడు చదువుతుంది. దీనిలో ప్రతి ప్రశ్నకి ఇచ్చిన సమాధానాన్ని మనం చదువుకుని మన లైఫ్లో ఫోకస్ చేసుకుంటే అస్సలు పూర్తిగా చేంజ్ అవుతుంది. అంటే పాజిటివ్ చేంజ్ మన లైఫ్లో వచ్చి మనకి అనవసరమైన చచ్చు ప్రశ్నలు అవన్నీ పోతాయి. మనకి ఈ సమాధానం చదువుకుంటే ఆచరించడం తప్ప పిచ్చి ప్రశ్నలు వేయకుండా ఉండడం అనేటువంటి స్థితి వస్తుంది. లేకపోతే ప్రశ్నలు ఎక్కువే, ఆచరణ ఏమి ఉండదు. ఊరికి తెలుసుకుందాం, ఈ ప్రశ్నలు వేద్దాం తెలుసుకుందాం అని తప్ప ఆచరణ పెట్టడం కోసం అయితే అన్ని ప్రశ్నలు అక్కర్లే. కానీ ఈ ప్రశ్నలు అన్నీ వేయడం మనకు మంచిదైంది. మన చదువు మనకి ఇందులో ఏ ఒక్కటి తీసుకున్న చాలు మనం ఆన్సర్.